రోజు క్లాసు అయిన 3 డేస్‌కే 50,000 చెక్కొచ్చేసిందమ్మా. ఎందుకు రాదండి? డబ్బులు ఈజీ రావడం. డబ్బులు ఆ! సంపాదించడం ఈజీ. 10 సార్లు అన్నానండి అది అంతే. అవునమ్మా. ఈరోజు లెవెల్ 11కు మెడిటేషన్ 108 చేసుకున్నాను. సో, అలా వస్తాయండి. డబ్బులు, హెల్త్, అబండెన్స్‌కి కనెక్ట్ అవుతారు. నేను మాత్రం 100% చెప్తా. నా త్రయికి కనెక్ట్ అయిన వాళ్ళెవ్వరు వినకపోతే, వినకపోతే నేనేం చెప్పలేను. ఐ డోంట్ నో. వినకపోతే. వింటే మాత్రం అబండెన్స్‌కి కనెక్ట్ అవుతారండి. కనపడలేదు. పెండం పెట్టా. పెండం హ్మ్. పెట్టి చేస్తే ఆ! ఇంట్లోనే ఉందని చెప్పింది. ఆ! ఎక్కడుందో చెప్పింది. ఆ! ఎప్పుడు వస్తది అంటే మాట్లాడతలా. సరే ఊరుకున్నా. ఆ! వితిన్ 7 డేస్ లో ఇది 25 ఇయర్స్ దీనికి రింగ్. అందుకు స్పెషల్ రింగ్ నాకు. ఐ నో. ఆ! సో నాకర్థమవుతుంది. దొరికింది మళ్ళీ. అందుకు ఆ రింగును పెండ్లం ఇవాళ క్లాస్ కి కనెక్ట్ అయ్యాం కదా. అందుకు ఎక్కడ చెప్దాం. దొరికింది? ఎక్కడ దొరికింది? బెడ్రూమ్ లో దొరికింది. లుక్ ఎట్ థాట్. అంతే మరి. ప్లస్ ఈ రోజు పెండిలం తోటి కొన్ని విషయాలు కొత్తగా నేర్చుకున్నాను. అన్ని ఆల్మోస్ట్ చాలా అంటే పెండ్యులమ్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం మనం ముందు. ద ఫస్ట్. నేర్చుకున్నాం. యాహ్! ప్లస్ ఇది అది ఇందాక వాన చినుకులు కథ చెప్పారు కదా మీరు. ఓకే. ఓకే. లవ్ యూ సో మచ్. చెప్పండి. లవ్ యూ సో మచ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అమ్మా. లవ్ యూ సో మచ్. చెప్పండి. ఎలా ఉన్నారు? బా చాలా బాగుంది. ఆ! చాలా బాగున్నారమ్మా ఈరోజు మీరు. ఓహ్! లుక్ ఎట్ థాట్. చాలా బాగున్నారు. మాకు ఆ రోజు క్లాసు అయిన 3 డేస్‌కే 50,000 చెక్కొచ్చేసిందమ్మా. ఎందుకు రాదండి? డబ్బులు ఈజీ రావడం. డబ్బులు ఆ! సంపాదించడం ఈజీ. 10 సార్లు అన్నానండి అది అంతే. అవునమ్మా. ఈరోజు లెవెల్ 11కు మెడిటేషన్ 108 చేసుకున్నాను. ఆ! 5,000 వచ్చేసినాయమ్మా ఈరోజు అనుకోకుండా. లుక్ ఎట్ థాట్. ఈ 5 నంబర్ ఏదో బాగుంది. దాన్ని 5 లాక్ చేసేద్దాం. ఇంకా ఒక 5. వచ్చేసింది మేడం. ఎక్సలెంట్. బ్యూటిఫుల్. తదాస్తు. క్లాసెస్ బాగా అర్థమవుతున్నాయండి? చాలా చాలా మేడం. చాలా చాలా నాకైతే ఇట్లా అయితుంటది మేడం బాగా ఐ చేస్తుంటే. నో అండి. ఇక్కడ ఎనర్జీ మూవ్ అవుతుంది. మీ ఆ! కాన్షియస్‌నెస్ అవుతుంది. ఇక్కడికెళ్ళింది. సో, ఆ! ఎనర్జీ పైకి ఇస్తుంది. మంచిదే. అవుతుంటది అట్లా మెడిటేషన్ చేస్తున్నా, ఏది చేస్తున్నా అవుతుంటది. క్లాస్ వింటుంటే కూడా ఇంకా చాలా బాగా ఐ నో. అనిపిస్తుంటది మేడం. చాలా థాంక్ యూ చాలా సో హ్యాపీ మచ్. మేడం. లవ్ యూ చాలా సో చాలా మచ్. బాగున్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా! 5 లాక్స్ అవుతాయి. తథాస్తు. హ్యాపీ ఓకే. మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ. లవ్ యూ సో మచ్. యెస్ అండి. ఇంకెవరున్నారు? పవన్ కుమార్ గారు ఏం చెప్తారు? పవన్ కుమార్ గారు లవ్ యూ సో మచ్. ఏం చేస్తున్నారు చెప్పండి? ఇంకెవరున్నారు ఇక్కడ? అందరూ నిద్రపోతున్నారులే. మ్యామ్ డిస్టర్బ్ చేయొద్దు. షేర్ ఓకే. చేశారు. ఇక్కడ చెప్పు తల్లి. వెంకటేశ్వరి గారు నన్ను ఆ! పెడతా అంటున్నారు. వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ అంట మ్యామ్ మెసేజ్ చేశారు. ఓహ్! ఓకే. వెంకటేష్ ఫస్ట్ విషెస్ చెప్పి రిజల్ట్స్ విందాం. హే వెంకటేశ్వరి గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ బ్లెస్సింగ్స్ కోసం మ్యామ్. ఆల్ మీ ద వెరీ బ్లెస్సింగ్స్ బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అండి. సుమంగళిగా చక్కగా మేడం హ్యాపీగా ఉండండి. లవ్ అండ్ ఫర్‌గివ్‌నెస్ తోటి. లవ్, వెల్త్ అండ్ హెల్త్ హ్యాపీనెస్‌తో. థ్యాంక్ యూ సో లవ్ మచ్ యూ సో మ్యామ్. మచ్. మ్యామ్ నేను నా సాల్ట్ బిజినెస్ ది సేల్ జరుగుతుంది మ్యామ్. అది నేను అనుకున్నది వచ్చి నేను మండే రిజల్ట్ షేర్ చేయాలని చెప్పి నన్ను బ్లెస్ చేయండి మ్యామ్. తదాస్తు. ఇవాళ రాసారా? రిచువల్ చేశారా? యెల్లో క్లాత్‌లో కట్టేసారా? అది నేను 8కి ఫోన్ చూసాను మ్యామ్. అప్పుడు చేయలే, ఇప్పుడు చేసుకోవాలి మ్యామ్. ఇప్పుడు చేసేసుకోండి. ఫోన్ మీరైతే చేసేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి మీ వెడ్డింగ్ యానివర్సరీ. ఓకే. లవ్ యూ సో మచ్. అప్పుడు లైవ్ వస్తుందని నాకు తెలియలేదు మ్యామ్. లైవ్ వస్తుందని తెలియలేదు. అయినా పర్లేదు. ఏం పర్లేదు. ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్. లవ్ యూ తల్లి. ఆల్ ద వెరీ బెస్ట్. అందరు కూడా వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పండి ఒక్కసారి తనకి. అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఆల్ ద వెరీ బెస్ట్. వెడ్డింగ్ యానివర్సరీ. వెడ్డింగ్ యానివర్సరీ. బ్లెస్ యూ. రాజ్య గారు అనింది. మీ వెడ్డింగ్ యానివర్సరీ అండి? అవును మ్యామ్. ఇవాళ ఓహ్ మై గాడ్, లుక్ ఎట్ దట్. ఐ స్పాట్ యూ. మీరు చదివే ఉంటారు కదా నా విష్. మా హస్బెండ్ టు బి బ్యాక్. ఐ వాంట్ హిమ్. అయిపోతుంది. చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. అందరూ కూడా ఒకసారి విష్ చేయండి. రాజ్య గారికి, బ్యూటిఫుల్ గర్ల్ కి, హస్బెండ్ అందరూ బెస్ట్ అమ్మా మీ హస్బెండ్ షేర్ చేశారు మ్యామ్. చెబుతలే. లక్ష్మి అనిశెట్టి గారు మీకు తెలుసు కదా మ్యామ్, మన క్లాస్ లో ఉన్నారు. రైట్. రికవరీ అయ్యారు. ఎలా ఉన్నారు ఆయన?
ఇంకా అంటే మ్యామ్ క్లాస్కి ఫీ పే చేసినప్పటి నుంచి హస్బెండ్ హెల్త్ రికవరీ అయింది. ఇంకొంచెం బాగానే రికవరీ అయ్యారంట మ్యామ్. ఇంకొకటి అమౌంట్ కూడా 90,000 రిసీవ్ చేసుకున్నారు. అంటే లుక్ ఎట్ అప్పుడప్పుడు కొంచెం కొంచెం అమౌంట్ రాశారు. టోటల్ 90K రిసీవ్ చేసుకున్నారు. ఎక్సలెంట్, బ్యూటిఫుల్, అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. నాకు తను స్పాట్లో ఉండగానే తనకి హస్బెండ్కి బాగాలేదు అనగానే సరే రిటర్న్ ఇచ్చేద్దాం అమౌంట్ మనకి అట్లా అనుకున్నా. కానీ ఏమవుతుందంటే మనం ఇచ్చేసాక వాళ్ళ కర్మ క్లీన్ అవుతుంది. ఇప్పుడు దే ఆర్ టేకింగ్ ద క్లాస్ కదా, సో అది కాక తను ఆల్రెడీ కర్మలో ఉంది కాబట్టి నేను అది చేయలే. అంటే నా మనసులో అలా అనిపించింది. బట్ వెంటనే ఒకటి వచ్చింది, ఫ్రీగా తీసుకోకూడదు, ఏది తీసుకుంటే నీకు నీకు యూ డోంట్ రిసీవ్ ద రిజల్ట్. సో అలా అనిపించినప్పుడు నేను అలా చేయలే. బట్ నా క్లాస్కి పే చేస్తే డెఫినెట్గా ఇప్పుడు తను చెప్పారు చూసారా, ఇప్పుడు 50,000 వచ్చినాయని కొత్తగా వచ్చిన వాళ్ళు. అలాగే ఆ లక్ష్మి అనిసెట్టి 90,000 లాక్స్ అని వస్తుంది నాకు, తదాస్తే తదాస్తే తదాస్తే. సో అలా వస్తాయండి డబ్బులు, హెల్త్, అబండెన్స్కి కనెక్ట్ అవుతారు. నేను మాత్రం 100% చెప్తాను, నా త్రయికి కనెక్ట్ అయిన వాళ్ళు ఎవ్వరు వినకపోతే నేను ఏం చెప్పలేను. ఐ డోంట్ నో. వినకపోతే, వింటే మాత్రం అబండెన్స్కి కనెక్ట్ అవుతారండి. స్ట్రైట్ అవే ద గోల్డెన్ పోర్టల్కి కనెక్ట్ అవుతుంది. చేయగలను నేను అందరినీ అనేది నాకు నమ్మకం వచ్చింది. మా టీం చేయగలదు అని. ఏ తల్లి కదా, ఆయన ముగ్గురు ఇక్కడ ముగ్గురు ఉన్నాము చక్రాల్లో. డెఫినెట్గా ఆన్ గోయింగ్ మీకు సేవ చేయడానికే ఉన్నాం. ఓకే, ఇట్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ద డే. ఏంటి శివలు ఏం చెప్తావు చెప్పు, ఫాస్ట్గా చెప్పేసే. 2 sentences, 1 2 కౌంట్ చేయి నందు. 1 2 రెడీ, 1 2 3 గో. ఫస్ట్ సెంటెన్స్. సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ వర్ణి వదిన. నాకు పెండులంతో రిజల్ట్ ఇవాళ మీ పెండులం క్లాస్ చాలా బాగుంది. చాలా డౌట్స్ ఉన్నాయి, అన్ని క్లారిఫై అయిపోయినాయి అసలు తెలియకుండానే. ఫస్ట్ డే నుండి ఉన్నా కానీ నేను అలా పెట్టి ఉంచాను, కానీ ఆటోమేటిక్ గా. కానీ ఈ రింగ్ అమ్మా అమ్మమ్మ ప్లీజ్ 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 ఫన్నీగా ఉంది ఇది. ఇది రింగ్ November 1st మిస్ అయింది. తర్పణాలు చేసిన తర్వాత కనపడలేదు. పెండ్లం పెట్టి చేస్తే ఇంట్లోనే ఉందని చెప్పింది. ఎక్కడుందో చెప్పింది. ఎప్పుడు వస్తుంది అంటే మాట్లాడుతున్నా. సరే ఊరుకున్నా. విత్ ఇన్ 7 days లో ఇది 25 years దీనికి రింగ్. అందుకు స్పెషల్ రింగ్ నాకు. సో దొరికింది మళ్ళీ. అందుకు ఆ రింగ్ లో పెండ్లం ఇవాళ క్లాస్ కి కనెక్ట్ అయ్యాను కదా. అందుకు ఎక్కడ దొరికింది? బెడ్రూమ్ లో దొరికింది. లుక్ దట్. అంతే మరి. చేసి 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 అసలు మీరు చెప్పారే ఇప్పుడు పూజ ఏమీ లేదు నాకు ఇంకా. ఇదిను దేవుడి దండం పెట్టుకుని హోపోనోపో చేస్తుంటే డేట్ మారుస్తే కూడా హోపోనోపో చేస్తాను నాకు డౌట్ వచ్చేసింది. నేను ఏ ట్రాన్స్ లో ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ తల్లి. లవ్ యూ లవ్ యూ లవ్ యూ. చూసా పాపం లిమిట్ గాని మాట్లాడు. సో నందు గుర్తుపెట్టుకోండి, కాంతివర్ధిని ఎప్పుడు ఇచ్చిన 2 sentences అని చెప్దాం. ఒక 10-20 sentences తో ఆపుతుంది. లవ్ యూ సో మచ్. షీఈ్ అ వెరీ నైస్ బ్యూటిఫుల్ సోల్. ఓకే తల్లులు, పతంజలి గారు చెప్పండి. ఇక్కడ ఏంటి తెలుసు, మాకు నారాయణులు తక్కువ ఉంటారనమాట. అందుకని విష్ణుమూర్తుల్ని ఎవరు చేయి రైజ్ చేసినా నేను తీసుకుంటా. ఎస్ చెప్పండి పతంజలి గారు. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్. రిచువల్ చేశారా? ఎల్లో షర్ట్ లో ముద్దుగా ఉన్నారు, డాన్స్ బాగా చేస్తున్నారు. ఎస్ చెప్పండి. థ్యాంక్ యూ. క్లాసెస్ ఈ రోజు నేను నిన్న మాట్లాడలేదు కాబట్టి నాకు ఈ మనం ఈ కొత్తగా ఒక 3 words మీరు చెప్పారు కదా, చిత్రిణి, వజ్రిణి, బ్రాహ్మిణి అని. ఇవన్నీ చాలా కొత్తగా మేము ఫస్ట్ టైం వింటాం. నా గురించి మీకు తెలుసు కదా, సో నేను కొత్తగా వింటాను. ప్లస్ ఈ రోజు పెండ్యులం తోటి కొన్ని విషయాలు కొత్తగా నేర్చుకున్నాను. అన్ని ఆల్మోస్ట్ చాలా, అంటే పెండ్యులమ్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం మనం ముందు. ప్లస్ అది ఇందాక వాన చినుకులు కథ చెప్పారు కదా మీరు, ఆ కథ బాగా మనసుకి ఎక్కింది మేడం. అది అంటే మీరు ఇదివరకు కూడా ఇంచుమించుగా ఇటువంటిది ఒక స్టోరీ చెప్పారు లాస్ట్ టైం. అందులో ఏంటంటే మనకి ఏం కావాలన్నది 5 senses తోటి ఆ స్మెల్ ఆస్వాదించాలి, మనం ఐస్ తోటి అది ఆస్వాదించాలి. సో కాన్సెప్ట్ ఈస్ ఎక్సలెంట్. యాక్చువల్ గా మీరు 5 senses చెప్పింది కూడా మాకు మొదటి నుంచి అదే. బట్ టుడే ఇట్ ఇస్ వెరీ మచ్ క్లియర్.
మచ్ ఆ, క్లియర్ టు కదా దట్. ఈ స్టోరీతో ఈ స్టోరీ తోటి క్లారిటీ, అంటే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అంటే అది నిజంగా నేను కూడా యాక్చువల్గా ఎప్పుడైనా వర్షం వస్తుందేమో అన్నప్పుడు ఐ ట్రై టు స్మెల్ దట్ మిట్టిగా స్మెల్ అంటాం హిందీ. అసలు అది అది తలుచుకుంటేనే వచ్చేస్తుంది లోపల నుంచి. తొలి వాన చినుకులు ఆ సుగంధం అసలు. సో ఎందుకంటే అలాగా మన హార్ట్ భూమితోనే తయారైంది. పతంజలి గారు, వర్షం పడింది అంటేనే మన మీద మనకి హీల్ అయింది మన బాడీ అని అర్థం. ఎంత బాగుంటుంది. అదే మేడం, మన క్లాస్ కూడా ప్రతి క్లాస్ లో కూడా తొలి వాన చినుకు సుగంధం లాగే ఉంటుంది. అవును కదా. ఇవన్నీ చాలా కొత్త వర్డ్స్, కొత్త ప్రాసెస్, అంత చాలా నైస్, చాలా బాగుంది. అండ్ వీఆర్ వెరీ వెరీ మచ్ ఎక్సైటెడ్. థ్యాంక్ మీరు యూ, చూసే థ్యాంక్ యూ. ఉంటారు అనురాధ కూడా ఈ మధ్య రెగ్యులర్ గా క్లాసెస్ లో కూడా కూర్చుంటుంది. అయినో చూస్తున్నా వెరీ గుడ్. ఇద్దరు కూర్చుంటే ఇంకా అసలు అద్వితీయం. నేనైతే చెప్తున్నా, పార్ట్నర్స్ ఇద్దరు కూర్చుంటే ఈజ్ అమేజింగ్. బట్ ఇక్కడ అమ్మాయిలు కూర్చుంటారు కాబట్టి మీ ఓరా తోటి అమ్మాయిలు కూడా హస్బెండ్ని క్లీన్ చేసేస్తారు వెన్ యూ స్లీప్ టుగెదర్. సో ఇట్ ఈస్ సో ఈజీ, ఏం పర్లేదు. ఏదైనా కూడా హోమ్ క్లాస్లో అదే తెలుస్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ పతాంజలి గారు. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ.